కేరళం తర్వాత రాష్ట్రాల పేరు మార్పు చర్చ తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరుపై కూడా చర్చ తెరపైకి వచ్చింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం పుట్టింది. 1956లో హైదరాబాద్ రాష్ట్రంతో విలీనమై ఆంధ్రప్రదేశ్గా మారింది. ఆ సమయంలో దేశ నిర్మాణం జరుగుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం జరుగుతోంది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చింది. ఆంధ్ర భాషా జాతి, ప్రదేశ్ పరిపాలనా యూనిట్, అంటే భాషా భావోద్వేగం ప్లస్ జాతీయ పరిపాలనా శైలి కలయిక. 2014లో తెలుగు రాష్ట్రాల విభజన జరిగింది. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా మారింది. తెలంగాణ అనే పేరు భూభాగానికి చెందిన చారిత్రక గుర్తింపు. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం విభజన తర్వాత కూడా అదే పేరుతో కొనసాగింది. ఇప్పుడు కొత్త వాదన, విభజన తర్వాత కూడా ప్రదేశ్ అనే జాతీయ పరిపాలనా ఉపసర్గ అవసరమా అని. దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ భాష, సాంస్కృతిక మూలాల పేర్లను స్వీకరించాయి. తమిళనాడు భాష పేరు, కర్ణాటక భౌగోళిక సాంస్కృతిక మూలం, కేరళ చారిత్రక మూలం. అయితే ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం భాష, జాతి, పరిపాలనా పదం కలయిక. తెలుగునాడు అనే పేరు భావోద్వేగంగా బలంగా వినిపిస్తోంది. కానీ తెలంగాణ కూడా తెలుగు రాష్ట్రం. తెలుగునాడు అంటే అది విభజన తర్వాతి వాస్తవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అంటే, పేరు మార్చడం కేవలం భావోద్వేగంతో కాదు, రాజకీయ సున్నితత్వంతో కూడుకున్నది. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం పుట్టినరోజు. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. అలాగే 2014 జూన్ 2 విభజన. ఈ 3 తేదీల్లో ఏది అసలు గుర్తింపు? ఇక్కడే గందరగోళం ఉంది. బహుశా పేరు కంటే ముందు గుర్తింపును స్పష్టంగా నిర్వచించుకోవాలి. పేరు మార్పు ఒక భావోద్వేగ ఉద్యమంగా మొదలవుతుంది. తర్వాత అది రాజకీయ నినాదమవుతుంది. చివరికి అది ఓటు బ్యాంకు లెక్కల్లో చేరుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో అదే మైత్రి ఉంది. సాంకేతికంగా మార్పు సాధ్యమే. అసలు సమస్య పేరు కాదు. రాజధాని స్పష్టత, ఆర్థిక స్థిరత్వం, పరిశ్రమలు, ఉపాధి, ప్రాంతీయ అసమానతలు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పేరు మార్చడం ఒక ప్రతీకాత్మక నిర్ణయం మాత్రమే అవుతుంది.